Hi viewers, welcome to Ask Talks. My name is Mr. Dachepalli. I'm a corporate trainer. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు లీడ్ ఎ రిగ్రెట్ ఫ్రీ లైఫ్. పశ్చాత్తాపం లేని జీవితాన్ని గడపడం ఎలా. అందరికీ పశ్చాత్తాపం ఉంటుంది, లేకుండా చేసుకోవడం ఎలా. సాధారణంగా ఓల్డ్ ఏజ్ హోమ్లో వ్యక్తులను కలిసి మాట్లాడినప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మళ్ళీ మీకు ఇప్పటివరకు గడిపినటువంటి జీవితం చేతికిస్తే గతంలో ఎలా బతికారో అలాగే బతుకుతారా అంటే ఏ ఒక్కరు కూడా సేమ్ అలాగే బతుకుతామని చెప్పలేదు. అంటే డిఫరెంట్గా బతుకుతామని, అంటే చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా బతకాలి అని చెప్తారు. అయితే అలా కాకుండా ఆ విషయాన్ని మనం ఇప్పుడు ముందే కనుక ఆలోచించగలిగితే మనం రిగ్రెట్ ఫ్రీ లైఫ్ గడపచ్చు. అలా రిగ్రెట్ ఫ్రీ లైఫ్ గడపడానికి ఏం చేయాలి, ఎలా చేస్తే రిగ్రెట్ లేకుండా వెళ్తుంది అంటే, నేను మా గురువు అయినటువంటి గోవింద్ బాబు దగ్గర ఒక ప్రిన్సిపల్ని చూశాను. ఆ ప్రిన్సిపల్ ప్రకారం బ్రతికితే రిగ్రెట్ ఫ్రీ లైఫ్ గడపచ్చు. అంటే ఏంటి, తను ఏమంటాడంటే, ప్రతి వ్యక్తిలోనూ ఇద్దరు వ్యక్తులు ఉంటారు అంటాడు. ఈ ఇద్దరు వ్యక్తులు ఉంటారని ప్రూఫ్ కూడా చేస్తాడు. ఎలా ప్రూవ్ చేస్తాడంటే, ఒక క్షణం పాటు కళ్ళు మూసుకొని నీ జీవితాన్ని నెమరు వేసుకొని నువ్వు నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా తప్పు జరిగిపోయింది అనేటువంటి సంఘటనలు ఏవైనా ఉంటే వాటి మొత్తాన్ని కలెక్ట్ చేసుకోమంటాడు, ఆలోచించమంటాడు. అలా ఆలోచించిన తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకొని ఈసారి నిన్ను అందరూ మెచ్చుకునేలాగా, వావ్ అనేలాగా, గ్రేట్ అనేలాగా ఏవేవైతే పనులు చేసావో వాటిని కలెక్ట్ చేసుకో, వాటిని గుర్తు చేసుకో అని చెప్పి మళ్ళీ 1 minute టైం ఇస్తాడు. అలా 2 కలెక్ట్ చేసుకున్న తర్వాత, అంటే తప్పుల్లాగా అనిపించేటివి, నెగటివ్ ఇంపాక్ట్ కలిగించినవి, ఒప్పుల్లాగా అనిపించేటివి, పాజిటివ్ లాగా అనిపించినవి 2 కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్రశ్న అడుగుతాడు. నీకు 100 స్కేల్ పైన అత్యున్నతమైన వ్యక్తి అంటే 100, ఏమాత్రం మనిషి లక్షణాలు లేవు, సరిగా బ్రతకలేదు అంటే 0. ఇలా 0 నుంచి 100 వరకు స్కేల్ మీద నీకు నువ్వు వేసుకునే స్కోర్ ఎంత అని అడుగుతాడు. సో ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలాగా 36, 45, 90, 95, 80 ఇలా వేస్తారు. అలా వేసిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ స్కోర్ ఎవరిది అంటాడు. నాదే. ఆ స్కోర్ ఎవరు వేశారు? నేనే. నీ స్కోరే నువ్వు ఎలా వేయగలిగావు, ఎలా జరిగింది అంటే, ఏవేవి నేను చేయకూడదో ఆ పనులు చేయడం వల్ల స్కోర్ తగ్గింది, ఏవేవి మంచి పనులు చేశానో వాటి వల్ల స్కోర్ పెరిగింది. ఇలా 2 రకాలుగా చూశాను. మరి అబ్జర్వ్ చేసింది ఎవరు? నేనే. చేసింది ఎవరు? నేనే. అంటే నాలో అబ్జర్వ్ చేయగలిగే వ్యక్తి ఒకడు, ఇలా చేయకూడదని తెలిసినా కూడా అలాంటి పనులు చేసే వ్యక్తి ఒకడు, ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిని తను రియల్ యూ అండ్ కండిషన్డ్ యూ అని చూపిస్తాడు. రియల్ యూ అంటే వాస్తవంగా నీకు ఆ స్కోర్ ఇచ్చినటువంటి వ్యక్తి. కండిషన్డ్ యూ అంటే ఆ స్కోర్ తగ్గడానికి, 100 out of 100 రాకుండా ఉండడానికి కారణమైన వ్యక్తి. రియల్ యూ అంటే ఏది మంచో ఏది చెడో తెలిసినటువంటి వ్యక్తి. కండిషన్డ్ యూ అంటే పరిస్థితుల ప్రకారం మంచి అని తెలిసినా కూడా, చేయకూడదని తెలిసినా కూడా కంటిన్యూగా చేస్తూ ఉండడం. అలా చేస్తూ ఉండడం వలనే స్కోర్ తక్కువ వచ్చింది. అయితే రిగ్రెట్ ఫ్రీ లైఫ్ గడపడానికి ఇప్పుడు మనం చేసిన ఎక్స్పెరిమెంట్కి సంబంధం ఏంటి అంటే, నీ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో రియల్ యూ, కండిషన్డ్ యూలో రియల్ యూ ఏం చేస్తున్నాడు, ఏది వాస్తవమో కాదో, ఏది సత్యమో కాదో, ఏది చేయొచ్చో చేయకూడదో, ఏది రైటో రాంగో, ఏది అప్రిషియబులో ఏది క్రిటిసైజబులో చెప్పేటువంటి వ్యక్తి ఒకరు నీ లోపల ఉంటారు. అయినా సరే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలాగే చెయ్యు
అని ప్రోద్బలం చేసే వ్యక్తి ఇంకొకరు ఉంటారు. ఈ ఇద్దరు వ్యక్తులలో ఇలా కండిషన్డ్ యూ చేసినటువంటి తప్పుల వల్ల నీకు రిగ్రెట్స్ వస్తాయి, పశ్చాత్తాపం వస్తుంది. అలా కాకుండా రియల్ యూని ఎక్కువ వాల్యూ ఇచ్చి కండిషన్డ్ యూకి తక్కువ వాల్యూ ఇచ్చి కండిషన్డ్ యూ చేసేటువంటి పనులను తగ్గించి రియల్ యూని ఎక్కువగా ఫాలో అయితే జీవితంలో తక్కువ రిగ్రెట్స్ ఉంటాయి. అలా కొంతకాలానికి రిగ్రెట్సే పూర్తిగా లేకుండా పోతాయి. దాంతో రిగ్రెట్ ఫ్రీ లైఫ్ గడపడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే, సప్రెస్ ద కండిషన్డ్ యూ, ఎలివేట్, హైలైట్ ద రియల్ యూ. ద రియల్ యూ నోస్ వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, వాట్ ఈజ్ సూటబుల్ ఫర్ యూ, వాట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యూ. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు రిగ్రెట్ ఫ్రీ లైఫ్ నడపాలంటే నీలో ఉన్న రియల్ యూని ఎక్కువ ఆపరేట్ చేయమని కోరుతున్నాను. రియల్ యూ ఎవరినో వెళ్ళి కన్సల్ట్ చేసి నేను చేసింది రాంగా రైటా అడగాల్సిన అవసరం లేకుండా నువ్వు చేసింది రాంగ్, రైట్, గుడ్, బ్యాడ్ అనేది నీకు చెప్పగలుగుతాడు. కాబట్టి అంటే నీలోనే రియల్ యూ అనేటువంటి ఒక వ్యక్తి ఏది మంచో చెడో చెప్పడానికి ఉన్నారు. కాబట్టి ఒక్కసారి దాన్నే చాలామంది ఆత్మసాక్షి అని అంటుంటారు. రియల్ యూని ప్రాపర్గా ఆపరేట్ చేయగలిగితే జీవితంలో రిగ్రెట్స్ అంటూ ఉండవు. కొన్నిసార్లు రియల్ యూ ప్రొసీడ్ చేయమని చెప్పినా కూడా చేయలేం. కొన్నిసార్లు రియల్ యూ అది సరియైన పద్ధతి కాదు, అలా చేయకూడదు అని చెప్పినా కూడా చేస్తాం. చాలా సింపుల్ ఎగ్జాంపుల్, మీరు బైక్ నడిపేటట్లయితే ఒక క్రాస్ రోడ్లో సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ ఉంటే వెళ్ళకూడదు. నీకు ప్రమాదం, వేరే వాళ్ళకి కూడా ప్రమాదం. అంతేకాదు అది సరైన పద్ధతి కాదు అనే విషయం నీకు తెలుసు, నీ రియల్ యూకి తెలుసు. కానీ కండిషన్ యూ ఏముంటుంది, చాలామంది దాటుతున్నారు కదా నేను కూడా దాటిపోతాను, చాలామంది సిగ్నల్ జంప్ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాను, నాకు అవతల అర్జెంట్ ఉంది కదా సిగ్నల్ ఫాలో అవుతా లేట్ అవుతుంది కదా తొందరగా వెళ్తాను. ఇలాంటి కండిషన్ యూ డామినేషన్ వల్ల తప్పులు, పొరపాట్లు, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవి జరగకుండా ఉండాలంటే రియల్ యూని ఆపరేట్ చేయాలి. సో మీరంతా రియల్ యూ ప్రకారం మీ జీవితాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.